హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీ రెసిపీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఉగ్గాని అండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ పోసుకొని ఈ మరమరాలని ఆ వాటర్లో వేసేసి పూర్తిగా డిప్ చేసేయాలండి. ఇప్పుడు ఈ మరమరాలని వాటర్ మొత్తం కూడా పిండేసి ఒక బౌల్లో వేసుకుందామండి. మనకి ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మరమరాలు మొత్తం కూడా ఇలా వాటర్లోంచి తీసి పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ముక్కలను వేసి వేయించుకుందామండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ని కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మరీ మగ్గనివ్వకూడదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఇలా వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి నాటుకోడి గుడ్లు వేస్తున్నానండి. మీరు ఫారం గుడ్లైనా వేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఎగ్స్ని పగలగొట్టుకుని అందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసుకుందామండి. మనకి ఎగ్ అనేది చిన్న చిన్న పీసులుగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలాగా ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం, అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి. అలాగే కొంచెం కారం వేసుకుందాం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకున్నానండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరమరాలు వేసుకొని కలుపుకుందామండి. ఇందులోకి మీకు ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, వెజిటేబుల్లో వేసేసుకొని కలుపుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందామండి. ఇలా నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్లో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందామండి. పల్లీలు అనేవి ఫస్టే వేస్తే మెత్తబడిపోతాయి. ఇలా వేయించినవి లాస్ట్లో ఇలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ మరమరాలు ఎగ్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.